హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మీకు సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేనైతే మార్కింగ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే వీడియో ఆన్ చేయలేదు, అందుకే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇట్లా నడుము లూజు చెక్ చేసుకొని టాకాలకి 1 ఇంచ్ వదిలేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ వదిలేసుకోవాలి. తర్వాత కప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ అయితే ఇలా ఇంత పెట్టుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను, ఓకేనా. సో చంక డౌన్ కూడా 6 ఇంచులు తీసుకుంటా. ఇలా షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు, కింద 6 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను చంక డౌన్ అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం చంక డౌన్ మూల దగ్గర నుంచి ఇటు గల్ల సైడు ఇక్కడ కూడా అంతే 6 ఇంచులు ఉండాలండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పైన ఎంత లెంత్ అయితే తీసుకున్నామో కింద కూడా అంతే లెంత్ ఉండేటట్టు చూసుకోవాలి చంక డౌన్ దగ్గర. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత 1.5 ఇంచు తోటి చంక డౌన్ దగ్గర కర్వ్ కోసం అయితే 1.5 ఇంచు తీసుకోండి. ఇలా కర్వ్ అయితే డ్రా చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మీకు చంక లూజ్ తెలవాలంటే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇప్పుడైతే షోల్డర్ అయితే తీసుకున్నాను నేను. గల్ల మార్కింగ్ వేసుకున్నాను. 2 మీద 3 గీతలు పైన తీసుకున్నాను, కింద 2 మీద 8 గీతలు గల్ల రౌండ్ దగ్గర అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మార్కింగ్ స్కేల్ తోటి లైన్ అయితే ఒకటి డ్రా చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇక్కడ కర్వ్ తీసేయండి, చిన్నగా గల్ల రౌండ్ తిప్పండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ టాకాల కోసము మనకు నడుము లూజ్లో సగం తీసుకోండి. సో టాకాకి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉండాలి. బ్లౌజ్ టాకా బ్యాక్ పార్ట్ హైట్ అయితే టాకా హైట్ 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు లాస్ట్గా చంక లూజ్ అయితే తెలుసుకోవాలి. చంక కింద కుట్టు ఉంటుంది కదా, ఆ లాస్ట్ కుట్టు నుంచి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చంక దగ్గర లాస్ట్ కుట్టు వరకు అది మీకు చంక లూజు 7.5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 ఇంచు ఖర్చుకు ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నా కదా, అక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకొని 7 మీద 5 గీతలు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో అక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి. అంతే అండి, కటింగ్ ఏం లేదు, చాలా సింపుల్. మనం డైరెక్ట్ బ్లౌజ్ తోటి అయినా కూడా కొలుసుకోవచ్చు, ఇలా మార్కింగ్ డైరెక్ట్ కొలతతోటి. సో ఇప్పుడు మనము మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్ క్రాస్ కొంచెం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంత క్రాస్ అయితే సైడ్ జాయింట్ వరకు వైపుకి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారము నీట్గా బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి. వీడియోని అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒకవేళ చెప్పేది మీకు అర్థం కాకపోతే మీరు నేను కట్ చేసేది గమనించండి బాగా, నేను ఎలా కొలతలు తీసుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే ఇటు తీసుకోవాలి, తెలుసు కదా మీకు. నా కొలత ప్రకారము, నా కటింగ్ ప్రకారం అయితే నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని తర్వాత హ్యాండ్స్ కటింగ్ తీసుకుంటాను. ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, ఏంటంటే మనకు బ్యాక్ పార్ట్కి హ్యాండ్కి అతుకులు పడకుండా చూసుకోవాలి. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకోవాలి, ఓకేనా. సో ఫ్రంట్ పార్ట్ లాస్ట్కి తీసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్ ఒక లైన్ వేసుకొని ఎల్ స్కేల్ సహాయంతో ఒక 1/2 ఇంచ్ అయితే మీరు వదిలేసుకోండి కింద. సో ఇది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్, హాఫ్ హ్యాండ్స్ ఇది. కాకపోతే నేను 10 ఇంచెస్ ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను నేను, అంటే 10 ఇంచెస్. ఇప్పుడు ఇలా ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో కానీ, మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా ఇక్కడ ఒక జోక్ జరిగింది. ఏంటిదంటే హ్యాండ్ కరువు తీసే కరువు స్కేల్ ఉంటుంది కదా, చదివితే ఉన్నమతి పోతుంది అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ నాకు అసలు ఒక్కొక్కసారి బ్రెయిన్ పని చేయదా అర్థం కాదు. ఈ కరువు స్కేల్ ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా. అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి. అసలు ఈ కర్వ్ స్కేల్ ఇవన్నీ అవసరం లేదు మనకి. చేయితోటే డైరెక్ట్ కరెక్ట్ ప్రాపర్గా వేస్తే మంచిగా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజు 5.5 కింద. అందుకే మనం బ్లౌజు కుట్టేటప్పుడైనా కట్ చేసేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి, పక్కా కాన్షియస్లో ఉండాలి. కట్టింగ్లో ఏమాత్రం తేడా వచ్చినా కస్టమర్లు దుమ్ము దులిపేస్తారు. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న ప్రకారం నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు ఎటు సైడ్ అయితే లోతు తీసుకున్నారో అక్కడ లోతు ఇలా కట్ చేయండి. అక్కడ గుర్తు కోసం చిన్న కట్ ఇచ్చేయండి, చిన్న గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. చిన్న ఒక 1 ఇంచ్ వరకు నాకు చంక పీలికలు పడతాయి. సో కాబట్టి ఇక్కడ ఈ చంక పీలికలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చంక దగ్గర అతుకులు పడేది. ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ మనకి ఆపోజిట్లో ఉండాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ మెథడ్ని ఫాలో కావాలి. ఇక్కడ కొంచెము నాకు సైడ్కి వీడియో కనిపించట్లేదు, నేను చెప్పేదాన్ని ఫాలో కావండి, ఓకేనా. సో ఇప్పుడు యాజ్ టీజ్గా మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ డ్రా చేయాలి బ్యాక్ పార్ట్ ఆధారంగానే. కాకపోతే బ్యాక్ పార్ట్ మనం క్రాస్లో వేసుకోవాలి, తెలుసు కదా. క్రాస్ కటింగ్ అంటేనే క్రాస్ కట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఉక్సు పట్టి సైడ్ మీరైతే గల్ల తీసుకోండి. షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి మీ షోల్డర్ కుట్టు రెండో గీత మీద ఉండి ఏ మాత్రము బ్లౌజుని గల్లని సాగదీయకుండా ఇలా రౌండ్ తిప్పుకోండి. అది ఎలా ఉంటే అలాగా. ఫస్ట్ మనకి మొత్తం 3 ఖర్చులు వస్తాయి. ఒకటి గల్ల జాయింట్ మధ్యలో ఫ్రంట్ పార్ట్ దగ్గర ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ ఒక డాట్ వెళ్ళి, అలాగే షేప్ పట్టి జాయింట్ కోసం ఒక డాట్, వీటన్నిటికి కలిపి ఒక మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టాకా నుంచి షోల్డర్కి ఇలా తిన్నగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి. అలాగే ఇటు సైడ్ జాయింట్ వెరపు మనకి షేప్ పట్టి జాయింటింగ్, అలాగే కింద చంక దగ్గర జాయింటింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ రండి, అంతే. సో ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకుంటే మన ప్రీవియస్ వీడియో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో ఇక్కడ మీకు వీడియో అర్థం కాకుంటే ప్రీవియస్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను, అక్కడ చూడండి. సో వీడియో ఎలాగ షూట్ చేశాను కదా, ఎందుకు డిలీట్ చేయడము, అంత కష్టపడి వీడియో తీశాను కదా అని నేను. సో ఇది ఇలాగే చెప్తున్నాను మీకు. ఇక్కడ మెయిన్ డాట్ చేసుకున్నాను చూసినావా, ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర 3.5 గ్యాప్ తీసుకోవాలి కింద. తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ కోసము 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. హైట్ 3 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ డాట్, అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని ఆధారంగా వేసుకొని 2 డాట్స్ని అయితే తీసుకుంటాం కదా. ఆ 3 డాట్స్కి మధ్యలో 3 టాకాస్కి మధ్యలో డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. ఇలా ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ కావాలి. సో ఇప్పుడు మనము మార్కింగ్ వేసుకున్న ప్రకారం నీట్గా కట్ చేసుకోండి, అంతే అండి, ఏం లేదు. ఇక్కడ కనుక మీకు అర్థం కాకుంటే ఒకసారి మన ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళండి. ఏ బ్లౌజ్కైనా ఫ్రంట్ పార్ట్ అనేది సేమే ఉంటుంది, కాకపోతే మనం మార్కింగ్ వేసుకునేది సేమే ఉంటుంది, బ్లౌజ్లో డిఫరెంట్ అయి ఉండొచ్చు, కాకపోతే మనం కట్ చేసే విధానం అనేది సేమే కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు షేప్ పట్టి అనేది కట్ చేసుకోండి, ఓకేనా. సో షేప్ పట్టీస్ కూడా ఎలా కట్ చేసుకోవాలో నేను మన వీడియోస్లో పెట్టాను, చూడండి ఖచ్చితంగా.
ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇది కాటన్ బ్లౌజ్ అన్నట్టు మనం స్టిచ్ చేసేది. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ అర్థం కాకుంటే దయచేసి